ఏమిటి బాబు మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థం ఏమిటి? మనస్సు అంటే చేతికి చిక్కే వస్తువా? చేతికి చిక్కే వస్తువు అయితే కటిక్యం తెచ్చిపెట్టొచ్చు, అదేం చేతికి చిక్కదే. ఎట్ట మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థం ఏమిటి అని అనేక మందికి ఒక ప్రశ్న. మనస్సును భగవంతుడి యందు సమర్పణ చెయ్యటం అనే మాటకు అర్థం ఎల్లవేళలా మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించటం. ఇది మనస్సును భగవంతుడి సమర్పణ చేయడం అనే మాటకు అర్థం. నీ యొక్క మనస్సులో ఎల్లవేళల యందు భగవంతుణ్ణి గూర్చే చింతించాలి. వేరు విషయాల్ని మనస్సుకు తీసుకురాకూడదు. ఎందుకని అని అంటే, వేరు విషయాలు మనస్సుకు తీసుకొని వచ్చినందువల్ల ఫలితం ఏముంది? ఈ లోకంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, వాటన్నిటినీ మనం ఆలోచించినందువల్ల మనకేమన్నా ఫలం ఉందా? లేదు. కానీ అదే సమయంలో మనం భగవంతుణ్ణి స్మరించాము, భగవంతుణ్ణి ధ్యానం చేశాము అని అంటే అది మనకు మహాఫలాన్ని ఇస్తుంది. మన యొక్క జీవితంలో అమూల్యమైనటువంటిది సమయం. ఆ సమయాన్ని మనం వ్యర్థం చేశామనంటే మనం చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. మన యొక్క సమయం, మన జీవితంలోని సమయం వ్యర్థం కాకూడదు అని అంటే దానికి ఒకటే ఉపాయం, సదా భగవచ్చింతన అనేది. ఆ భగవచ్చింతన లేకుండా మన జీవితంలో ఏ కొద్దిపాటి సమయం గడిచిపోయినా మనకు చాలా తాపం కలగాలట. ఏ విధంగానైతే మన యొక్క ఇంట్లో ఉన్న పదార్థాన్ని దొంగలు దొంగిలించుకోపోతే ఎంత బాధ కలుగుతుందో, అదేవిధంగా మన అమూల్యమైన సమయం భగవచ్చింతన లేకుండా గడిచిపోతే మన పదార్థాన్ని దొంగలు దొంగిలించుకుపోయినంత బాధ కలగాలట మనకు.